హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు గోంగూరతో పేస్ట్ ఒక 1 వీక్ నిల్వ ఉంచుకోవడానికి నేను చేసుకుంటున్నాను. మేమిద్దరమే కాబట్టి ఆ క్వాంటిటీలో ఎక్కువ చేసుకునే వాళ్ళు ఎక్కువ చేసుకోవచ్చు, కానీ ఇది ఒక 1 వీక్లో వాడుకుంటే చాలు. ఫ్రిడ్జ్లో పెడితే నెల రోజులైనా ఉంటుంది. నెల రోజులు చేసుకున్నట్టే కంటిన్యూస్గా గోంగూరతో చేసుకోం కదా, అందుకే ఇలా కొంచెం కొంచెం చేసుకోండి. ఒక వారంలో 2 రకాలు చేసేసుకోండి, అంతే. ఇప్పుడు ఈ గోంగూర పేస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. మరి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని పల్లి నూనె, ఇది గానుగ నూనె, పల్లి నూనె బాగుంటుంది కదా, పల్లి నూనె ఒక 10 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఈ నూనె వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కినాక ఇవైతే చాలా కారం ఉండే పచ్చిమిర్చి ఒక 15 వరకు తీసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇవి వేసుకొని వేయించుకోవాలి. ఇలా మధ్యలో తుంపుకొని వేసుకోవాలి, లేదంటే పేలుతాయి. వీటిని కొంచెం వేగనివ్వాలి. ఇలా తెల్ల తెల్లగా మచ్చలు రావాలి, అప్పటి వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఇది గోంగూర, దీనిని శుభ్రంగా కడిగి ఆరబెట్టేసి మొత్తం ఏ మాత్రం తడి లేకుండా చేసుకున్నాను. నేనైతే ఒక 4 కట్టలు తీసుకున్నాను. ఈ ఆరిపోయిన గోంగూరని ఇందులో వేసుకోవాలి. దీన్నంతా కలుపుకోవాలి, పైనకి కిందికి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఈ గోంగూర కొంచెం మగ్గే వరకు ఉంచాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. అక్కడక్కడ ఇట్లా గ్రీన్ కలర్ ఉంది కదా, ఆ కూర మొత్తము ఇలా మగ్గిపోవాలి. మళ్ళీ మూత పెట్టి ఆకు మొత్తం మగ్గే వరకు మధ్య మధ్యలో కలుపుతూ మగ్గనివ్వాలి. చూడండి, చక్కగా మగ్గిపోయింది. ఆకు మొత్తం మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇలా మూత తీసి ఇంకొక 5 నిమిషాలు సిమ్లో వేయించుకోవాలి. ముందు మనం మూత పెట్టి వేయించుకున్నాం కదా, ఆవిరేమైనా ఇందులో పడి ఉంటుంది. అందుకని ఇలా మూత తీసేసి ఏ మాత్రం తడి లేకుండా మగ్గించుకోవాలి. ముందు మనం ఉడికించుకున్నాం, ఇప్పుడు దాదాపు ఫ్రై చేసుకుంటున్నాం అన్నమాట. పొడి పొడిగా అయ్యేట్టు కాదు, తడి ఏమన్నా ఉంటే అది పోవడానికి ఒక 2 మినిట్స్ సరిపోతుంది. చూడండి, ఒక 2 నిమిషాలు అయింది కదా, ఇలా నూనె అంతా కొంచెం పక్కకు వచ్చేస్తుంది, ఏ మాత్రం అంటుకోకుండా ఉన్నది. చూడండి, నేను నూనె మళ్ళీ ఒక 2-3 స్పూన్లు వేసాను, ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లబడనివ్వాలి. ఇలా మూత తీసి పెట్టే పూర్తిగా చల్లబడనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మనకు కిందున్న స్టవ్ బర్నర్ వేడి, ఇదైతే చాలా తిక్కుది గిన్నె, మందపాటి గిన్నె పెట్టడం వల్ల వేడి ఎక్కడానికి టైం పడుతుంది, వేడి చల్లారడానికి కూడా టైం పడుతుంది. మనకి ఇలా అడగంటకుండా వస్తాయి. కాబట్టి ఈ గిన్నెకున్న వేడి కూడా చల్లారడానికి టైం పడుతుంది. అందుకని ఆ వేడి ఉన్నంతసేపు మనం మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది పూర్తి రూమ్ టెంపరేచర్కి రావాలి, అప్పటి వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. అలా చేయడం వల్ల చక్కగా వేగుతుంది, ఏ మాత్రం తడి లేకుండా ఉంటుంది. దీన్ని పూర్తి చల్లబడే వరకు వదిలేద్దాం. ఈ పేస్ట్ పూర్తిగా చల్లబడింది కదా, ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇదంతా దీంట్లోకి ఒక 3 టీ స్పూన్లు సాల్ట్ వేసుకుందాం. ఇదంతా మిక్సీ చేసుకోవాలి. మెత్తగా ఇలా మిక్సీ చేసుకున్నాం కదా, దీన్నంతా ఒక బాటిల్లో వేసుకోవాలి. బాగా పొడిగా ఉన్న బాటిల్ శుభ్రంగా కడిగి ఎండకు పెట్టేసుకొని పొడి పొడిగా ఉండాలి, ఏ మాత్రం తడి లేకుండా ఉండాలి. ఆ బాటిల్లో ఈ పేస్ట్ అంతా వేసుకోవాలి. పొడిగా ఉన్న బాటిల్లో ఈ గోంగూర పేస్ట్ అంతా వేసుకోవాలి.
నేనైతే ఇలా కొంచెమే క్వాంటిటీ చేసుకున్నాను కదా, ఎక్కువ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, కానీ అంత మనం ఎక్కువ చేసుకునే పని లేకుండా ఒక వారంలో 2 రకాలు ఏవన్నా ఐటమ్స్ చేసుకోవాలి. అందుకని ఇలా నేనైతే కొంచెమే చేసి పెట్టాను. ఇది ఒక 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ వస్తుంది. మనం కంటిన్యూస్గా గోంగూర పేస్ట్ తోటే రకరకాల ఐటమ్స్ చేసుకోం కదా. ఇది మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటే ఒక 1 వీక్ లోపల దీన్ని మనం పూర్తిగా వాడుకోవాలి. ఈ గోంగూర పేస్ట్ తోటి రకరకాల ఐటమ్స్ ఈజీగా చేసుకోవచ్చు. అవన్నీ ఎలా ఎలా చేయాలి మొత్తం మీకు వివరంగా ముందొచ్చే వీడియోలో చూపిస్తాను, చూడండి. ఈ గోంగూర పేస్ట్ మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.